పాక్ నియంత్రణ ఆర్మీ నుంచి వచ్చి పాకిస్తాన్ని పరిపాలించారు. ఇప్పుడు అసీం మున్నీర్ 4వ అవబోతున్నాడు, 4వ ఆర్మీ డిక్టేటర్ అవబోతున్నాడు పాకిస్తాన్లో. ఎందుకంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే అసీం మున్నీర్కి పూర్తిగా ఆర్మీపై అధికారం వస్తుంది. అంటే ఆర్మీ జనరల్ నియమించడం, తొలగించడం అనేది విస్తృతమైన అధికారం రాబోతుంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇంకా ఆర్మీ మీద కంట్రోల్ పూర్తిగా ఉండదు, అసీం మున్నీర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత అసీం మున్నీర్ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నారు సుదీర్ఘంగా, అంటే ఒక రకంగా లైఫ్ టైం ఆయన ఆర్మీ జనరలే ఇంకా. కాబట్టి అది 2వ అధికారం. ఇక 3వది ఏంటంటే జడ్జిలకు సంబంధించి కూడా ఈ రాజ్యాంగ సవరణ చట్టంలో ఒక వీలు కల్పిస్తున్నారు. దానికి ఏంటంటే పాకిస్తానీ యొక్క కోర్టులు అనేవి ఆర్మీకి వీటికి సంబంధించిన వాటిని ఎక్కువ కేసులు విచారించలేవు, కేవలం ఆర్మీ పాలన ఎక్కువగా అవుతుంది, అది చాలా ప్రమాదం అయిపోతుంది. అంటే ఆర్మీ అసీం మున్నీర్కి విస్తృత అధికారాలు వస్తున్నాయి. ఇక 4వది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అసీం మున్నీర్ తనకు అనుకూలంగా ఒకటి వేసుకుంటున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఫెడరల్ గవర్నమెంటు టోటల్ కేటాయింపులు 42% ఉంటే 52.5% పెంచుతున్నాడు. అంటే ఏంటి, పాకిస్తాన్ ప్రావిన్సులకి అంటే బలూచిస్తాన్, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సు, ఈ సింధ్, పంజాబు ఇలాంటి స్టేట్లన్నిటికీ యొక్క బడ్జెట్ తగ్గిపోతుంది, ఫెడరల్ గవర్నమెంట్కి పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆర్మీ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి బలూచిస్తాన్, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లాంటి తిరుగుబాటు రాష్ట్రాలపై ఆయన అధికారం చెలాయించడానికి అంటే